హాయ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ముక్కలు అతకాలి కదండి. చంకలో క్లాత్ సరిపోలేదు, ఎలా అతకాలో చూపిస్తున్నాను చూడండి. క్లాత్ క్లాత్ మనకు సరిపడగా ఎంత అయితే పడుతుందో ముక్క తీసుకునండి. ఇలాగ పెట్టి స్టిచ్ వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేద్దాం. పైన ఒక స్టిచ్ మళ్ళీ వేయండి. అలాగే కానీ వదిలేస్తే కుట్టు విడిపోతుందండి, జాకెట్ పాడైపోతుంది. పైన స్టిచ్ వేస్తున్నాను. ఒకవైపు వచ్చాం కదండి, రెండో వైపు కూడా జాయింట్ వేస్తుంది. ఈ క్లాత్ అయితే చాలా చిన్నది వచ్చిందండి. శారీలో ముక్క తీర్చాను. హ్యాండ్ జాయింట్లు వేయడానికి కూడా సరిపోయేంత ముక్క ఇవ్వలేదు. ఎక్కడ క్లాత్ అనేది మిగలలేదండి, సరిపోయేంత ముక్క. షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్కి తీగా మిగిలిన ముక్క హ్యాండ్ జాయింట్ కోసం వాడుతున్నాండి. అలాగే రెండు హ్యాండ్లు కూడా తీసేస్తాను. ఇష్టం క్లాత్ ఇలా కట్ చేసి ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ ఉంది కదండి, లైనింగ్ క్లాత్ కూడా జాయింట్లు పడతాయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా దేని దగ్గర సెపరేట్గా స్టిచ్చింగ్ వేస్తాను. కలిపి జాయింట్ వేసుకున్నా పర్వాలేదు. ఇట్లా కూడా జాయింట్ వేసుకున్నాం. వచ్చిన క్లాత్ అలా కట్ చేసి తీసేయండి. ఈ ఆర్టికల్ కాపాడ కూడా ఇదిగోండి కుట్టు వచ్చింది కదా, ఈ కుట్టు అనేది ఇదిగోండి ఇక్కడ కుట్లు వచ్చినాయి కదా, ఇలా రివర్స్ చేయండి. ఇలా రివర్స్ చేయండి. ఇంకొక మాట మర్చిపోయాను, ఈ చివర ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదండి, కట్ వర్క్, ఈ కట్ వర్క్ కోసం తిప్పితే కట్ వర్క్ అనేది సరిగా రాదండి. ముక్క తిప్పేస్తే మామూలుగా నార్మల్గా అయిపోతుంది. అందుకనేసి ఒక ఇలాగా చిన్నగా మడత పెట్టి గోరంచు కుట్టండి. ఇలాగా కొంచెం చిన్న గోరంచు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా పెట్టి
అండి ఇక్కడ కూడా ఇదిగోండిలో కట్ వర్క్ చేసేటప్పుడు అగరబత్తితో ఇలాగా కాల్ చేస్తారండి. ఇప్పుడు తీసేస్తారండి ఇలా అంటించేసి. ఇక్కడ కూడా కొంచెం గోరెంచి ఇలా మనకు పెట్టండి కొద్దిగా. ఇలా తీసాను. తర్వాత ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఇలా అతికేస్తాను. ఈసారి ఇలా పెట్టి మనం మడత పెట్టుకున్నాం కదండి, మీద పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వేసుకోండి. ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు చుట్టూ జాయింట్ వేస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాయింట్ వేస్తుంది. బ్లౌజ్ కి స్టోన్స్ వచ్చాయండి. స్టోన్స్ సూది కింద పడితే సూది రూపోద్దండి. ఒకవేళ సూది కింద పడి కుట్టుబడినా కానీ లాగినట్టు వచ్చేస్తుందండి. క్లాత్ అస్సలు బాగోదు. ముడతలా వచ్చేస్తుంది. ఇవి అడ్డంగా ఉన్నవి ఇలా తీసేయండి. మన సూది కింద పడేవి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇదిగోండి. నేను ఒక హ్యాండ్ చూపించాను కదా మీకు. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేస్తానండి. నేను 2 హ్యాండ్స్ రెడీ చేస్తాను. సేమ్ అలాగే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసి తీసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు బ్లౌజ్ అతుక్కుందాం. ఫ్రంట్ బ్యాక్ జాయింట్లో వేసుకుందాం. బుక్స్ పెట్టి చూడబట్టి బుక్స్ పెట్టి కాజా పెట్టి అన్ని వేసేసి రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కాబట్టి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను మీకు చిన్న మిషన్ మీద.
ఈ చివర ఆ చివర కొంచెం రఫ్ చేయండి. స్టిక్లా ఉంటుంది పెట్టుకుని వచ్చిందండి. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుందాం. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. ఇప్పుడండి థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ కట్ చేస్తున్నాం. గోల్డ్ క్లాత్ తీసుకున్నాం. నేను ఇలా 1.5 ఇంచుకి ఇలా స్కేల్తో కొలిచి కొలత అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే కనుక ఒకవైపు ఎక్కువ ఇంకోవైపు తక్కువ. హ్యాండ్ కట్ వర్క్ వచ్చింది కదండి. హ్యాండ్కి అయితే అవసరం లేదు, ఓన్లీ నెక్ మాత్రమే. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఈ క్లాత్ ఇలా వేసి ఇంకో పీస్ కట్ చేసి ఇంకొక పీస్ తీసుకున్నాం. ఇప్పుడు వాటిని జాయింట్ వేసుకుందాం. ఎలా వచ్చింది కదండి, ఇలా పెట్టు. ఇలా వచ్చింది కదండి. మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఇలా సేమ్ మెడ బొక్కలో మెడకి మెడ పట్టికి పెట్టుకునే క్రాస్ కూడా సేమ్ అలాగే పెట్టుకుని కట్ చేసుకోవాలండి. వీటిని సమానంగా కట్ చేసి తీసేద్దాం. ఇలా గోరంచు కట్ ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. స్టిచ్ వేస్తూ సరిపోతుంది.
స్టిచ్చింగ్ వేసుకొచ్చండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రెడీ అయి ఉంటుందని క్లాసు. బ్లౌజ్ ఇలా ఉంది కదండి, ఇలా పెట్టకుండా ఇలా వేయండి. ఇలా వేసి ఇక్కడ ఉన్నదండి ఇలా 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 కొంచెం రచ్చింది ఇలా పెట్టి ఇలా తీయాలి. రెడీ. ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. ఇదిగోండి వెనకాలే పుట్టు కనబడుతుంది కదండి, ఇప్పుడు ఇదిగోండి పుట్టు కనపడుతుంది కదా, ఈ పుట్టు మీద కుట్టడానికి ఉండదండి. ఇలా తిరగేసి కుట్టుకోవడానికి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా వేయండి. ఇప్పుడు ఇదిగోని చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ నేను ఎలా కుట్టేసాను కదా, ఇలా కుట్టిన తర్వాత ఇలా తీసుకోండి. ఇలా థ్రెడ్ పెట్టండి. థ్రెడ్ పెట్టి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టండి. ఇలా పెట్టేయండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి. పెద్ద మిషన్కి అయితే వస్తుంది, చిన్న మిషన్కి అయితే రాదు అని అనుకుంటామండి. కానీ ఫస్ట్లో నేను కూడా అలా అనుకునేదాన్ని. ఈ విధంగా క్లాత్ మీదకి రేపు థ్రెడ్ మీదకి పడకుండా పెట్టి మధ్యలో వచ్చేలాగా నీట్గా సర్దుకుంటూ మడత పెట్టుకుంటూ, పాదాలు ఏం మార్చగలదండి, డబల్ పాదం మీద అయిపోద్దండి స్టిచ్చింగ్. ఇది చూడండి చూపిస్తుంది. ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా సర్దుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలా సర్దుకుంటూ ఇలా మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేస్తాండి.
స్టిచ్ చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్గా వస్తుందండి, బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించిన అలా 4-5 సార్లు వేసేటప్పుడు వచ్చేస్తుందండి, రాకపోవడం ఏమి ఉండదు. కాకపోతే హెమ్మింగ్ చేసుకోవచ్చండి, లేదంటే మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చండి. మిషన్ కుట్టు అయితే బాగుంటుందండి, నాకు మిషన్ కుట్టు అయితే వేస్తాను. చూడండి, చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ అయితే నాకు హ్యాండ్, ఎందుకంటే ముందు మెడ సాగిపోతుందండి, అందుకోసమని ఫస్ట్ మెడకి థ్రెడ్ పైపింగ్ వేసానండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ మెడ సాగిపోతుంది, అందుకనేసి హెమ్మింగ్ పట్టి వేసుకున్నా కానీ మెడకి ఫస్ట్ హెమ్మింగ్ పట్టి వేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ వేసుకోవాలండి, లేకపోతే మెడ సాగిపోతుందండి. ఇప్పుడు సమానంగా పెట్టండి. సమానంగా పెట్టిన తర్వాత ఇక్కడ మధ్యలోని ఇలా కట్ పెట్టండి. నుంచి బ్యాక్కి ఏదో వస్తుందో ఫ్రంట్ ఏదో వస్తుందో చూసుకోండి. కుట్టేటప్పుడు కాకుండా వేరేగా తీసుకుంటేనే మనం వెనక ముందుది అవుతుంది, ముందు వెనక్కి అవుతుంది. ఒకసారి చాలా రివర్స్ అయిపోతే ఎలా వచ్చేస్తుందంటే అప్పుడు ఏం చేయలేము మనం. అంతే కాబట్టి తీయండి. ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేయండి. జాయింట్ ఇలా స్టిచ్ వేసింది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మన కను పాప ఉంటుంది కదండి, కనుపాప అలా వస్తుందండి. ఇలా
ఏ హ్యాండ్కి ఆ హ్యాండే తీసుకుంటానండి నేను అయితే 2 హ్యాండ్లో కలిపి తీయను. ఇప్పుడు ఇలా హ్యాండ్, ఇప్పుడు ఇద్దాం. సగం నుంచి జాయింట్ వేసుకుంటే నాకు ఇలాగే అలవాటు అండి. ఇలా వేసుకుంటే బాగుంటుందండి. అలా వేసుకొచ్చాను, ఫస్ట్ నుంచి చివరి నుంచి పెట్టుకొచ్చేస్తాం కాబట్టి కొంచెం దగ్గర తక్కువ అయిపోతుందండి. అప్పుడు తేడా వస్తుందండి. అప్పుడు అతగాలన్నా మొక్క అతగలండి. తిప్పి కుట్టి చేయాలంటే కష్టమైపోతుంది. ఇలా మధ్య నుంచి అతుక్కుంటే బాగుంటుందండి. అదే సగం నుంచి ఈ టెప్పులు తిప్పండి, సగం నుంచి మళ్ళీ స్టిచ్ వేసేస్తుంది. ఇలా స్టిచ్ వేసేస్తుంది. ఇదిగోండి హ్యాండ్ అయితే ఇదిగోండి కొంచెమే ఇచ్చారు. ఇంతే ఇచ్చారండి. ఇదంతా జాయింట్ వేసినాయి. ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ వేసండి. ఇందాక ఇచ్చాం కదండి, దాని మీద పొద్దులు వేసుకొచ్చాను. ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో హ్యాండ్, ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా వేసుకున్నప్పుడు ఇది అటేపు వచ్చింది. ఇప్పుడు ఇందాక సేమ్ దాన్ని ఫస్ట్ ఆ హ్యాండ్ని ఎలాగైతే తీసుకొచ్చామో అదే రకంగా ఇలా కట్ పెట్టుకోండి. ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా కరువు షేప్ తీయండి. ఇక్కడ చూడండి దీనిపైన స్టిచ్ వేస్తుంది. స్టోన్స్ ఉన్నాయి కదండి,
కట్ చేసి తీసేయండి. ఇవ్వండి. ఇలా తీసిన వైపు ఫ్రంట్ ఇలా వచ్చింది కదండి. స్టిచ్ చేస్తాం. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేస్తాం కదండి. దాని పైన ఇందాక కుట్టినట్టుగానే ఇప్పుడు స్టిచ్ వేసుకొచ్చానండి. ఇవి కూడా సమానంగా రావండి. మళ్ళీ కుట్టేటప్పుడు నేను బయట కుట్టించుకునేటప్పుడు ఇలాగ తెలియదండి నాకు. ఒక నిమిషం నేర్చుకోవడానికి కదా ఇలా సమానంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టి కుట్టేసి ఇచ్చేస్తాను. అది ఎలా కుడుతున్నారు ఏంటని చెప్పడం నాకు తెలియదండి. అలాగని రెండు సమానంగా వచ్చినాయి చూసారా. నా బ్లౌజులు అయితే కొన్నేమో ఒక హ్యాండ్ అయితే ఇది షోల్డర్ ఇక్కడికి ఉంటుందండి, ఒకటి ఇక్కడికే ఉంటుందండి. అలా ఎంత కుట్టారని అడగడం నాకు తెలియదండి. అప్పుడు నాకు బ్లౌజ్ రాదు కాబట్టి. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత చూస్తే బ్లౌజులు షోల్డర్ కొలిచేటప్పుడు అయితే చూసుకున్నప్పుడు అయ్యో అదే నేను కుడితే అడుగుతారు కదా, అప్పుడు నాకు తెలియలేదు అని అనుకున్నాను అనుకుంటాను. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ కూడా తీసుకునండి ఎక్కువ తక్కువ ఇచ్చి సమానంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. పైన ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ జాయింట్లు వేసుకుంటాం కదండి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలవండి. 18 ఇంచులు వచ్చింది. అదే 18 ఇంచులు ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి. 18 ఇంచులు వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు వచ్చింది. ఈ 3.5 ఇంచుల్ని ఇలా సగం చేయండి. సగం చేసినప్పుడు ఒక గీత తక్కువ 2 ఇంచులు వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుందండి, ఇదిగోండి గీత. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేసాం కదండి. కట్ చేసేటప్పుడు అదే పావు తక్కువ 2 ఇంచులు, అదే ఒక గీత తక్కువ 2 ఇంచులు
ఇటువైపు కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొద్దాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇది తాళ్ళు పట్టియండి. ఈ తాళ్ళు పట్టి ఎలా పట్టుకుని ఇక్కడికి ఇలా కొలవండి. కొలిసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చింది. లేదంటే ఇక్కడ టేప్ పెట్టి కూడా కొలుచుకోవచ్చు. కొలుచుకొని ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ 6.5 ఇంచులండి లూజు. హ్యాండ్ లూజ్ వచ్చి 6.5. ఇలా రెండు సమానంగా పెట్టుకోండి. 6.5 తగ్గించి కరెక్ట్గా వచ్చింది కదండి. ఇది 6.5. ఇప్పుడు బ్లౌజ్ని ఎలా తిరగేయండి. తిరగేసిన తర్వాత ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదండి. ఇక్కడ ఇదే ఫ్రంట్ పార్ట్ని, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చిన వైపే ఇలా పెట్టండి. ఇక్కడ సమానంగా చూసి పెట్టండి. పెట్టి ఇది ఇక్కడికి ఇలా పెట్టండి. ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇలా కలపండి. సరిపోయింది కదండి. అలాగే ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపి అడిగిన బ్యాక్ పార్ట్ గీత ఈ గీత కలిపి పట్టుకోండి. పట్టుకొని ఇక్కడ సమానంగా రాదు అనుకుంటే కనుక ఒక పిన్ను పెట్టేసుకోండి. లేదంటే కొంచెం రఫ్ చేసి దీని మీద కొంచెం ఇలా గీత మీద స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేసాను. అలా 2-3 సార్లు రఫ్ చేశారంటే ఊడిపోతాం. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ ఇందాక ఫ్రంట్ పట్టు పైకి వచ్చింది కదండి. ఇప్పుడు బ్యాక్ పట్టు వస్తుంది. సేమ్ ఇలా ఇలా పట్టుకొని ఇప్పుడు ఇలా పెట్టాలి. ఇక్కడ కలిస్తే 6.5 ఇంచులు కదండి. 6.5 ఇంచులు ఇలాగా వాడుతున్నా మీరు 6.5. ఓకే ఇలా పెట్టి ఇప్పుడు హార్డ్ బ్లౌజ్ తీసుకోండి. హార్డ్ బ్లౌజ్ చూసి ఇందాక ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చిన ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ కుట్ని ఇలా పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి అలాగే తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకున్నాం కదన్నా మనం కొలత. ఇప్పుడు హుక్స్ పట్టి చూడండి. ఇందాక తాళ్ళు పట్టి చూసి ఇప్పుడు హుక్స్ పట్టి ఇలా చూడండి. ఇలా చూసిన తర్వాత ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చి ఒక గీత ఇలాగా గీసిన తర్వాత ఇలా పట్టుకోండి. ఈ అడుగు గీత ఈ గీత పట్టుకోండి. ఇలా పట్టుకోండి. ఇదిగోండి ఈ గీతని ఇలా పట్టుకోండి. సమానంగా వచ్చింది కదండి. ఎక్కువ తక్కువ ఏమి రాలేదు. నాకైతే ఎలా వచ్చింది కదండి. ఇలా పట్టుకోండి. కొంచెం చివరి ఇలా రఫ్ చేయండి. చాలా రఫ్ చేశారంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఈ కుట్టి కలిపి డౌట్ వస్తే ఇదేదో అన్నం వచ్చింది. అలాగా ఆ రకంగా పట్టుకుని
ఇలా స్టిచ్ వేసుకుని వచ్చేయండి. హ్యాండ్ జాయింట్ వేసుకున్నాను. మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి వేయచ్చు. మూడు కుట్లు అయితే సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. రెండు వైపులా కూడా జాయింట్లో వేసుకున్న తర్వాత బ్లౌజ్